ఎన్టీఆర్ మొదటిసారి హిందీలో నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వార్ 2 సినిమాను 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే వార్ 2 సినిమాలో హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్లతో ఓ మాస్ మసాలా లాంటి ఓ నెంబర్ సాంగ్ను ప్లాన్ చేయబోతున్నారట. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఆ ముద్దుగుమ్మను మూవీ యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తుంది. ఆ అమ్మడు కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్కు ఇంట్రో సాంగ్తో పాటు ఐటెం సాంగ్ కూడా పెడుతున్నట్లు తెలుస్తుంది. పక్కా ఊరమాస్లో ఉండే ఐటెం సాంగ్ను కంపోజ్ చేయబోతున్నారట. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్ ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో మూవీలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత ఈ అమ్మడు మరో మూవీ చేయలేదు. ఇక బాలీవుడ్లో రీసెంట్గా విడుదలైన స్త్రీ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ మీద ఉంది శ్రద్ధా కపూర్. అలాంటి క్రేజీ బామ్మ శ్రద్ధా కపూర్ తారక్ హృతిక్ మధ్య మాస్ స్టెప్పులు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి వార్ 2 ఐటెం సాంగ్ను బాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వార్ 2లో ఎన్టీఆర్ ఓ భారతీయ రాయ్ ఏజెంట్గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది సాధారణ పాత్ర కాదు, విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్గా ఆయన కనిపించనున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ వచ్చింది. ఇక అసలు విషయంలోకి వెళితే వీరేంద్ర రఘునాథ్ అనే తెలుగు వ్యక్తి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ మొదట దేశంపైన ఇష్టంతో ఉండి అనివార్య పరిస్థితుల్లో రావు ఏజెంట్గా మారతాడట. అంటే హృతిక్ రోషన్తో ఎదురు తలపడే ఓ పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడట. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.